నేను నీరజ్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన జితేందర్. వన మహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటిన ఆలేరు ఎమ్మెల్యే. రిజర్వ్ ఫారెస్ట్ లోకి ఎవరిని అనుమతించవద్దన్న జిల్లా కలెక్టర్. ఫిజియోథెరపీ హాస్పిటల్ ను ప్రారంభించిన బోండా ఉమా. ఉచిత ఇసుక పాలసీ రాష్ట్ర ప్రగతికి బాటా అన్న ఎమ్మెల్యే. జనాభా నియంత్రణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్న కలెక్టర్. యువతలో జాతీయ భావం పెంచేందుకు 100 అడుగుల జాతీయ జెండా నిర్మాణం. గ్రామస్తులను వెంటాడుతున్న వంతెన కష్టాలు. రైతు భరోసా పథకంపై కేబినెట్ కమిటీ సమావేశం. కోస్గి పట్టణంలో డీకే అరుణ విజయోత్సవ ర్యాలీ. తెలంగాణ కొత్త డీసీపీగా జితేందర్ తన బాధ్యతలను స్వీకరించారు. తెలంగాణ కొత్త డీసీపీగా సీనియర్ ఐపీఎస్ జితేందర్ ని నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రవి గుప్తను హోంశాఖ స్పెషల్ సెక్రటరీగా నియమిస్తున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 2025 సెప్టెంబర్ లో జితేందర్ పదవీ విరమణ చేయనున్నారు. 14 నెలల పాటు ఆయన డీసీపీగా విధులు నిర్వహించనున్నారు. ప్రస్తుతం డీజీపీ హోదాలో హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అలాగే విజిలెన్స్ అండ్ ఇన్ఫోర్స్మెంట్ డీసీగా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి జితేందర్ పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ లో రైతు కుటుంబంలో జన్మించారు. గతంలో హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సిపి, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకుంది. మరోవైపు తెలంగాణ డీజీపీగా నియమితులైన సందర్భంగా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జితేందర్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ రోజు జితేందర్ తన యొక్క బాధ్యతలను స్వీకరించారు. భూత సమస్త దేవ వందితాం లోకైక దీపాంకురాం శ్రీమన్ మందు శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయు. ధ్రువం దేవ బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పాల్గొని మొక్కలను నాటారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంకపల్లి గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వంగపల్లి గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణ ఆవరణంలో మొక్కలు నాటి నీరు పోశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మహానంది పరిసర ప్రాంతంలో చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో రిజర్వ్ ఫారెస్టులోకి ప్రజలెవరూ వెళ్లకూడదని సూచించిన కలెక్టర్. నంద్యాల జిల్లా మహానంది పరిసర ప్రాంతాలలో చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో రిజర్వ్ ఫారెస్టులోకి ప్రజలెవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ మహానంది అటవీ పరిసర ప్రాంతాలలో చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు బహిర్భూమికి గాని, వెదురు కర్రల సేకరణకు గాని నిషేధిత అటవీ ప్రాంతంలో సంచరించి ప్రమాదాలకు గురి కావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం గిరిజన యువకుడిపై చిరుత లేదా ఇతర జంతువు దాడి చేసిందా అన్న విషయంపై ఫారెస్ట్ అధికారులు వెల్లడించాల్సి ఉంది అన్నారు. ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకొని ప్రజలెవరూ అటవీ ప్రాంతంలోనికి వెళ్లవద్దన్నారు. ఇందుకు సంబంధించి ఫారెస్ట్, రెవెన్యూ, పంచాయతీ, ఎండోర్మెంట్ అధికారులతో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేశామని, ఇందులో గ్రామ పెద్దలను కూడా భాగస్వాములను చేసి గ్రామ సభ నిర్వహించి అందరి సమక్షంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై నిర్ధారిస్తానన్నారు. జిల్లాలో 32% అడవులు ఉన్నాయి.
ఉన్నాయని, ఇందులో భాగంగానే టైగర్ రిజర్వ్ జోన్ ఉన్నందున పులులు, వన్యప్రాణుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఒకవైపు ఉందని పేర్కొన్నారు. మహానంది ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, దయచేసి ఎవరు కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళొద్దు. ఓపెన్ డెఫికేషన్ అని, లేదు అంటే బ్యాంబో కటింగ్ అని ప్రజలందరూ కూడా వెళ్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఆ ప్రాంతంలో చిరుతపులి సంచరించడం మనం కొన్ని సీసీ కెమెరాలో ఆ దృశ్యాలను చూసాము. నిన్న కూడా ఒక ఘటన జరిగింది, అది ఇంకా ఫారెస్ట్ అధికారులు నిర్ధారణ చేయలేదు, అది చిరుత లేదంటే వేరే ఏమైనా జంతువు అతనిపై దాడి చేసిందా అన్నది. అందుకని ఇప్పుడు రెవెన్యూ, అలాగే పంచాయత్, ఎండోమెంట్స్, ఫారెస్ట్ ఈ 4 డిపార్ట్మెంట్స్తో ఒక కోఆర్డినేషన్ కమిటీ వేయడం జరిగింది. ఇందులో విలేజ్ ఎల్డర్స్ని కూడా ఇంక్లూడ్ చేశాము. అందరూ కూర్చుని ఇప్పుడు ఒక గ్రామ సభ పెట్టి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అన్నది మేము అందరి సమక్షంలో సమన్వయంతో తీసుకుంటాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఇక్కడంతా కూడా మనకి పులులు సంచరిస్తాయని మనకి తెలుసు. టైగర్ రిజర్వ్ జోన్ మొగల్రాజపురంలోని బోండా ఉమా నివాసంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మొగల్రాజపురంలోని బోండా ఉమా నివాసం వద్ద విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గం మాట్లాడుతూ ఉచిత ఇసుక పాలసీ రాష్ట్ర ప్రగతికి బాట అన్నారు. నెరవేరనున్న పేదల సొంతింటి కల, ఊపందుకోనున్న నిర్మాణ రంగమని ఆనందం వెల్లిబుచ్చారు. ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ తీసుకురావడం అభినందనీయమన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత ఇసుక విధానం వల్ల సామాన్యులు భారీ ఊరట లభించిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు అధికారంలోకి వచ్చి నెల రోజులలో అమలులోకి తెచ్చారన్నారు. ఫ్రీ శాండ్ పాలసీ అమలు చేస్తూ జీవో నెంబర్ 43 విడుదల చేయడం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తుందన్నారు. నాణ్యమైన ఇసుక ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నదే తెలుగుదేశం విధానమని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్లో ఫిజియోథెరపీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 58వ డివిజన్ ఆంధ్రప్రభ కాలనీ నందు ఫిజియోథెరపీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ వైద్య విభాగంలోనే ఫిజియోథెరపీ పాత్ర విశేషమైనది అన్నారు. రానున్న కాలంలో ఈ విభాగానికి సరైన గుర్తింపు లభిస్తుందని, భవిష్యత్తులో ఉన్నతమైన వైద్యులై ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని, ఫిజియోథెరపీ చికిత్స వల్ల ఎవరిపై ఆధారపడకుండా వారి పనులు స్వంతంగా చేసుకోగలుగుతున్నారని తెలిపారు. వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. తిరిగి వార్తలకు స్వాగతం. ఇండియన్ వెటర్నరీ ఆర్గనైజేషన్ కోదాడ వారి ఆధ్వర్యంలో 100 అడుగుల జాతీయ జెండా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. యువతలో జాతీయ భావం పెంచేందుకు ఇండియన్ వెటర్నరీ ఆర్గనైజేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని వాయల సింగారం రోడ్లో ఇండియన్ వెటర్నరీ ఆర్గనైజేషన్ కోదాడ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న
100 అడుగుల జాతీయ జెండా నిర్మాణానికి మాజీ సైనిక అధికారి ఐవీఓ స్టేట్ కోఆర్డినేటర్ జిల్లా అధ్యక్షులు గుండా మధుసూదన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన భూమి పూజలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. నాడు దేశ రక్షణ కోసం సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడిన సైనికులు నేడు ఉద్యోగ విరమణ చేసి ఐవీఓ ద్వారా సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయడం ప్రశంసనీయమన్నారు. ప్రధానంగా యువతలో జాతీయ భావం కొరబడుతుందని, ఇటువంటి బృహత్తర కార్యక్రమాలతో యువతలో కదలిక వస్తుందన్నారు. 100 అడుగుల జాతీయ జెండా నిర్మాణంతో కోదాడ పట్టణం దేశంలో ప్రత్యేక గుర్తింపు పొందుతుందన్నారు. సమాజహిత కార్యక్రమాలు చేస్తున్న ఐవీఓ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మధుసూదనరావుకు అందరూ సహకారం అందించాలని కోరారు. భూమి పూజ చేయడం జరిగింది. దానికి మీరందరూ పట్టణ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, ఈ జిల్లా ప్రజలు అందరూ సహకరించి విజయవంతం చేయాలి. దీంట్లో మన మీడియా ఉంటుంది చాలా పాత్ర ఉంటుంది కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు దీన్ని ఎక్కువ పబ్లిక్ చేసి ప్రజలకు తెలియజేసి దీనికి సహకరించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. ఇంకొకటి దీంతో ఏమైందంటే అందరికీ ఒక గుర్తింపు జాతీయ జెండా ఇంత ఐదు పెట్టడం జరిగింది. మీరు ఎక్కడికి వెళ్ళి చూసినా మీకు ఒక 5-6 కిలోమీటర్లు పొడిగిపోతున్నాం. అటువంటి ఒక చరిత్రాత్మకమైన నిర్మాణానికి మనం అందరం కలిసి పనిచేయాలి. అప్పుడే ఈ ఉన్న వచ్చే తరానికి మనం ఒక దిక్సూచి అయినాం. వాళ్ళని దేశభక్తులుగా మనం తయారు చేసిన వాళ్ళు అవుతాం. అలానే దేశభక్తి అంటే ఏదో చదువుకుంటే రాదు. ఇటువంటి ప్రోగ్రాం ఆసిఫాబాద్ మండల కేంద్రంలో వర్షాకాల నేపథ్యంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో బ్రిడ్జీలు లేక గ్రామస్తులు నానా అవస్థలు పడుతున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి బ్రిడ్జీలను నిర్మించాలని కోరుతున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని గుడి గ్రామాల మధ్య ఉన్న వాగు, అప్పపల్లి గ్రామాల మధ్యలో ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వంతెనలు లేక వాగు దాటలేక గ్రామ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. గుడి వాగుపై వంతెన నిర్మిస్తామని రాజకీయ నాయకులు పలుసార్లు కొబ్బరికాయలు కొట్టి మర్చిపోయారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యంత అవసరం అయితే ప్రాణాలు అరిచేతుల్లో పెట్టి బిక్కుబిక్కుమంటూ వాగు దాటాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు పెద్ద మాటలు మాట్లాడుతూ దొంగ హామీలు ఇచ్చి ప్రజల ఓట్లతో గెలిచాక ప్రజల బాధలు పట్టించుకోరని రాజకీయ నాయకులపైన ప్రజాప్రతినిధులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, పాలకులు స్పందించి గుడి వాగుపై వంతెన నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో రైతు భరోసా పథకంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టు విక్రమార్క సమావేశాన్ని నిర్వహించారు. ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో రైతు భరోసా పథకంపై రాష్ట్ర కేబినెట్ కమిటీ చైర్మన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక ఇంధన శాఖల మంత్రి బట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన ఉమ్మడి ఖమ్మం జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో కేబినెట్ సభ్యులు, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు. ఇటీ సమావేశంలో రైతులు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు, లాయర్లు, జర్నలిస్టులు, వివిధ వర్గాల వారు హాజరై రైతు భరోసా అమలుకు అభిప్రాయాలు, సూచనలు చేశారు. సమావేశానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర వనరులు, సంపదను ప్రజలకే పంచుతామన్నారు. వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజల జీవన భృతికి దోహదపడుతున్న రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామన్నారు. ఇచ్చిన హామీని అమలు చేయడం కోసం ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది అని పేర్కొన్నారు. రైతు భరోసా పథకం ఒక రైతుగా నా అభిప్రాయం తెలియజేయడానికి వచ్చిన ఖరీదుకి
రైతు భరోసా పథకం అంటే రైతు పెట్టుబడి సాయం సార్. ఈ పెట్టుబడి సాయం అసలైన సాగు చేసే రైతుకి, చిన్న సన్నకారు రైతుకు మాత్రమే అందాలని ఈ ప్రభుత్వాన్ని ఒక రైతుగా నేను కోరుకుంటున్నాను సార్. గత ప్రభుత్వం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విజయోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించిన అరుణకు ఘన స్వాగతం పలికారు ప్రజలు. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో బీజేపీ శ్రేణులు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎంపీగా గెలుపొందాక మొట్టమొదటిసారిగా కొడంగల్ నియోజకవర్గానికి రావడంతో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కోస్గి పట్టణంలోని ఏబీకే ఫంక్షన్ హాల్లో కృతజ్ఞత సభలో పాల్గొన్నారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం ఒకవైపు, మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం ఒకవైపు ఉన్నదని, ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి అనేక బెదిరింపులు చేశారని, కొడంగల్ నియోజకవర్గం నుండి మంచి మెజారిటీ వచ్చిందని, ఈ గెలుపు కేవలం డీకే అరుణ గెలుపు కాదు, కార్యకర్తల గెలుపని, కొడంగల్ నియోజకవర్గంలో గ్రామాల సమస్యల పరిష్కారం కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్ని పార్టీల నాయకులతో కలిసి రావాలని, ఎన్నికల వరకు మాత్రమే పార్టీలు రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి అజెండాగా పనిచేయాలన్నారు. గ్రామాలలో ఎంపీ ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలను ఇతర పార్టీల నాయకులు ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని పేర్కొన్నారు. తనను గెలిపించినందుకు కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. జనాభా నియంత్రణపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని, జనాభా నియంత్రణ ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతో అవసరమని సూచించారు జిల్లా కలెక్టర్. జనాభా నియంత్రణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, పేదరిక నిర్మూలనకు జనాభా నియంత్రణ కీలకమని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా గురువారం ఉదయం రాయచోటి ప్రాంతీయ వైద్యశాల నందు వైద్య ఆరోగ్య శాఖ, ఐసిడిఎస్ మరియు విద్యాశాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ అధిక జనాభా వల్ల వచ్చే సమస్యలు, చిన్న కుటుంబాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటామన్నారు. ప్రపంచ జనాభా దాదాపు 800 కోట్లు, భారతదేశ జనాభా దాదాపు 144 కోట్లు, ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్లకు పైగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు విద్యాశాఖల ఆధ్వర్యంలో సారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో ముందుగా ప్రపంచ జనాభా దినోత్సవం సంబంధించి మనమందరం ఒక ప్రతిజ్ఞ తీసుకొని తదనంతరము కార్యక్రమాన్ని శ్రీతో గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు పౌరుడినైన నేను వికసిత్ భారత్ మహోత్సవాన్ని పురస్కరించుకొని కుటుంబ సంతోషము మరియు సమాజ శ్రేయస్సు కోసము కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటిస్తానని, ఈ విషయాలపై నా బంధుమిత్రులకు, ఇరుగు పొరుగు వారికి అవగాహన కలిగిస్తానని, తద్వారా దినోత్సవం సందర్భంగా మీ అందరి సమక్షంలో ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. జై ఆరోగ్య ఆంధ్రప్రదేశ్. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, కుటుంబ నియంత్రణ పాటిద్దాం, ఆరోగ్యంగా జీవితం, ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, కుటుంబ సంక్షేమం, దేశానికి సౌభాగ్యం, బాల్య వివాహం వద్దు, సరైన వయస్సులో వివాహం ముద్దు, కుటుంబ సంక్షేమం, దేశ సౌభాగ్యం, అధిక సంతానం, కుటుంబానికి భారం.
వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.